దేశ సరిహద్దు గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి కేంద్ర భద్రతా బలగాలు. గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు గ్రామాల ప్రజల్ని టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడింది పాకిస్తాన్. దీంతో మరోసారి అలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో అర్థమయ్యేలా మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. ఏదైతే దీన్ని సికి మాక్ డ్రిల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా మే 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించిన భారత ప్రభుత్వం తాజాగా సరిహద్దు గ్రామాల వెంట కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కూడా కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు సరిహద్దు గ్రామాలైన రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో రేపు ఈ సరిహద్దు గ్రామాల వెంట కూడా మాక్ డ్రిల్ నిర్వహించున్నారు భద్రతా బలగాలు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామం ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దాడులకు పాకిస్తాన్ భారత ప్రజలను టార్గెట్ గా చేసుకొని సరిహద్దు గ్రామాల వెంట షెల్స్ ను ప్రయోగించడము, తద్వారా దాదాపు 7 మంది భారత పౌరులు కూడా చనిపోవడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు ఏ విధంగా మెలగాలి, అదేవిధంగా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ఒకేసారి బ్లాక్అవుట్ అయినప్పుడు ఏ విధంగా మెలగాలి, బ్లాక్అవుట్ కు సంబంధించిన సైరన్ మోగిన వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా రేపు మరొకసారి సరిహద్దు గ్రామ ప్రజలను అప్రమత్తం చేసే దిశగా భారత భద్రతా బలగాలు అయితే రేపు మాక్ డ్రిల్ నిర్వహించున్నాయి. దీంట్లో ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడము, అదేవిధంగా ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం, సరిహద్దు గ్రామాల వెంట ఇటు షార్ట్ వెపన్స్ తోటి కావచ్చు లేదా షెల్లింగ్ ద్వారా కూడా ప్రజలను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు బంకర్స్ లాంటి సురక్షిత ప్రాంతాల్లోకి తక్కువడం కానీ లేదా ఎలక్ట్రిక్ డివైజెస్ అదేవిధంగా కరెంటు వీటిని పూర్తిగా నిలిపివేయడము, ప్రజలు ప్రాణాలను కాపాడుకునే దిశగా అప్రమత్తం చేయడం పైన రేపు మరోసారి కూడా భారత భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను పూర్తిగా అప్రమత్తం ఉంచడమే లక్ష్యంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే కొనసాగనున్నాయి. థ్యాంక్ యూ గోపి.